ఈజీగా చికెన్ కబాబ్స్ చెప్తున్నానండి. సహజంగా బొగ్గుల మీద అలా కలిసి ఇవాళ రేపు మాడిని తింటే క్యాన్సర్‌లు వచ్చి ఆరోగ్యంగా అంటే అంటున్నారనేసేసి ఈజీ ప్రాసెస్ చెబుతున్నాను. చాలా టేస్ట్‌ఫుల్‌గా మనం ఇలాగా రేకు మీద కాల్చుకుంటే కబాబ్స్‌కి మంచి టేస్ట్ ఉంటదనమాట. ఆయిల్ కూడా తక్కువ పడతది. నేను ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం నన్ను ఫాలో అవుతే నా వీడియోలు చూడగలిగితే నచ్చితేనే లైక్ ఇవ్వండి. ఇక్కడ చూపిస్తున్న చికెన్ ఏం చేయాలంటే నీట్‌గా కడిగేసుకున్న తర్వాత సో అవి పెప్పర్ పొడి, సాల్ట్, కొంచెం పచ్చిమిరపకాయ పేస్ట్, ఉప్పేసి ఒక గంట సేపు ఫ్రిడ్జర్లో పెట్టి తర్వాత తీయాలన్నమాట. తీసి కొంచెంసేపు బయట పెట్టి లైట్గా వేసే పోయిన తర్వాతనే అప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా సాసు, అంతే. నీళ్లు గీళ్ళు ఏమి వేయకండి. ఇలా పొడి పొడిగా రాలేటట్టు చూసుకోండి. అంటే దానికి తగ్గినట్టు ఉంటుంది. ఇలా రాలినట్టుంటే మనం కాల్చేటప్పుడు చాలా టేస్ట్ పైనే ఇది అంటుకుంటుంది అనమాట. ఇలా మ్యారినేట్ ఇచ్చేసిన ఇలా పొడి పొడి లాంటిది. ఆల్రెడీ మనం ముందు నీట్గా చికెన్ కడిగేసుకున్నాం కదండి. కడిగేసుకున్న దానికి లైట్గా ఒక హాఫ్ కిలో కనుక ఒక 6-7 పచ్చిమిరపకాయలు, ఒక అర స్పూన్ పెప్పర్ పొడి, ఒక టీ స్పూన్ ఉప్పు మనం ఇలాగ మ్యారినేట్ చేసుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి. అప్పుడే బాగా లోపల ముక్కల్లోకి పోతుంది అనమాట. తర్వాత ఇది మనం మ్యారినేట్ చేసిన ముక్కల పైన అంటుకుంటుంది. అలా ఆయిల్ లేకుండా రేకు చుట్టూ చిన్న మంట, మధ్యనేమో చిన్న మంట పెట్టాలి. ఆ చుట్టూ ఓపికగా అలా సిమ్లో పెట్టేసరికి మనం అలా కబాబులు కాల్చేసరికి మంచి క్రిస్పీగా అందంగా అలా పొడి పొడిగా అలా తింటే అబ్బాబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది. బోన్లెస్ తీసుకోండి. నచ్చితే లైక్ ఇవ్వండి, పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి. నా ఈజీ ప్రాసెస్లు చెబుతాను కానీ కొంతమంది నన్ను యూట్యూబ్లో అడుగుతున్నారు ఇంత లాంగ్ ఇంగ్రీడియంట్స్ ఇదంతా ఎవరికి ఒప్పుకుంటుందన్నా అని. బట్ నేను చెబుతున్నాను. అది మీరు చేసుకుంటారా లేదా అన్నది కదా నాకు తెలిసిందే చెప్తున్నాను అనమాట. లాంగ్ అంటే సాధారణంగా వినరు, కానీ నేను వివరంగా చెప్పాలన్నదే నా తాపత్రయం.